ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ పాటిస్తా మేము ప్రజలకు సర్వీస్ చేశాం. తర్వాత ఏదైతే మన ఎలక్షన్లకు ముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో వాలంటీర్లని మేము అడగల కొనసాగించమని, మా రికార్డెడ్ మాకు జీతాలు ఇవ్వమని, మా జీతాలు పెంచమని, మమ్మల్ని కాపాడమని మేము అడగకుండానే మాకు హామీ ఇచ్చారు. వేటపాలెం చీరాల తీసుకోవడం బాపట్ల జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు మనకు చీలిపోయిన తర్వాత విజయవాడ లేదు అందరినీ రోజు చేయండి. మా సమస్యలు వినాలి. ఇప్పుడు చూడండి ఒకసారి జరగండి. ఒకసారి మేమేమంటున్నా మేము వీళ్ళు మాత్రమే కాదు, ప్రజలు ఇంకా చాలామంది ప్రజలు ఉంటారు. అందరూ వాళ్ళ వాలంటీర్లు మాత్రమే ప్రజలు కాదు కదా, అందరూ ప్రజలే. కలెక్టర్ గారు వాళ్ళ సమస్యలు మాత్రమే, అందరి సమస్యలు ఆ సమస్యల కంటే అందరి సమస్యలు వినాల్సిందే తప్పదు. అందరికీ బాధ్యత కలెక్టర్ గారికి ఉంటుంది. కాబట్టి ప్రతి సమస్య గురించి ప్రజలు వస్తూ ఉంటారు. కేవలం ఒక్క సమస్య గురించి 100 మంది వస్తాము అంటే అది కరెక్ట్. మేమేమంటామంటే మా సమస్య ఆత్మహత్యలు చేసుకునే మీరు ఎవరైనా ఒక 5 మంది సెలెక్టివ్గా రండి, మేము మాట్లాడతాము, గట్టిగా చెప్పగలము, మా సమస్యలు మేము విన్నవించుకోగలము అంటే 10 మంది రండి. ఆ 5 మంది వస్తే మేము తీసుకెళ్ళి ఒకసారి కల్పిస్తాం. రైట్, మీరు సెలెక్ట్ చేసుకుంటే లోపల వేసిన తర్వాత ఉద్యమం స్టేట్ లెవెల్కి వెళ్ళిపోయింది. హక్కుల కోసం పోరాటమే కదా. ఉద్యోగం తెలిపోయింది. డిసిషన్ ఉండదు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి బతుకు జీవడానికి ఏదైతే వచ్చిన గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ హామీ అడగకుండా హామీ ఇచ్చి ఆ హామీని పిల్లలకు ఇంతమంది మహిళలని ఉద్యోగంలో యువతని నిరుద్యోగులుగా చేసి ఆత్మహత్య చేసే విధంగా ఉండడం కరెక్ట్ అంటారు. హామీ ఏది ఇచ్చారు కదా, హామీ ఇచ్చే ఉంది. దానికి కావాల్సిన కోర్సులు ఆడియోన్నా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మేము ఏమంటామంటే ఈ వ్యవస్థ అనేది ప్రజలకు మంచి చేసిందే కదా, ఈ వ్యవస్థ మీద ఎందుకు చిన్న చూపు కాదండి, ఇంత పక్షపాతం బయట 200 మంది ధర్నా చేస్తున్నారు. బయట 200 మంది ప్రభుత్వాన్ని బట్టి వర్క్ చేయలేదు. జనాల కోసమే చేస్తాం. మాకు జీవనోపాధి ఒకటి కల్పించండి మేడం. మా మనవి మేడం ఎన్నికల టైంలో ఇచ్చినారు మేడం, హామీ ఇచ్చినారు. 10,000 గౌరవ వేతనం చేస్తామని.